వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో నిర్మాణం చేపట్టిన బీటీసీసీ రహదారులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. ట్రాన్స్ఫార్మర్ స్టోరీకి పాల్పడిన 4 దొంగలను అదుపులోకి తీసుకున్న తడికిలపూడి పోలీసులు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదంటున్న ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్. జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెంలలో ఘనంగా జరిగిన స్వామి వివేకానంద జయంతోత్సవాలు. ఘన నివాళి అర్పించిన నాయకులు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో కన్నుల పండుగ కుడారాయి ఉత్సవం. ఇతర రాష్ట్రాల మందును తీసుకొస్తే చర్యలు తప్పవంటున్న జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సిఐ శ్రీనుబాబు. అర్ధరాత్రి వేళల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ను పగలగొట్టి రాగి తీగలను దొంగిలిస్తున్న ముఠా గుట్టును తడికిలపూడి పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ తెలియజేశారు. తడికిలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తులు పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ను ధ్వంసం చేసి అందులో రాగి వైరు అపహరిస్తున్నారని, దీనిపై వచ్చిన ఫిర్యాదులో భాగంగా దర్యాప్తు చేపట్టామని తెలిపారు. కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం వద్ద చేపట్టిన వాహన తనిఖీలలో 4 వ్యక్తుల కదలికలను అనుమానాస్పద ఉండటంతో వారి వద్ద ఉన్న సంచులలో తనిఖీ చేయగా రాగి తీగలను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని అన్నారు. వారి వద్ద నుండి 50,000 రూపాయల విలువైన 50 కేజీల రాగి తీగను, 4 ద్విచక్ర వాహనాలను, ట్రాన్స్ఫార్మర్స్ ను పగలగొట్టడానికి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. నిందితులపై తడికిలపూడి, జంగారెడ్డిగూడెం, ద్వారకా తిరుమల, టీ నర్సాపురం, ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్స్ లో 22 కేసులు ఉన్నట్లు వివరించారు. అందరికీ నమస్కారం అండి. రీసెంట్గా మనకి ఆన్ January 1st ఆఫ్ దిస్ 2026 రామవరం విలేజ్ ఆఫ్ కామవరపుకోట మండల్ అక్కడ 4 అగ్రికల్చరల్ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్, ఆ ట్రాన్స్ఫార్మర్స్లో కాపర్ వైర్ థెఫ్ట్ జరిగింది అని మనకి 3rd ఆ రోజు రిపోర్ట్ వచ్చింది. థెఫ్ట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ January 1st, మనకి January 3rd రిపోర్ట్. సో ఇది ప్రకారం మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తున్న తర్వాత మన జిల్లా ఎస్పీ సార్ కిషోర్ కొమ్మి సార్ హ్యాస్ గివెన్ ఆల్ సార్ట్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్టీస్ అండ్ టెక్నికల్ గైడెన్స్ మనకి డిపిఓ నుంచి ఇవ్వడం జరిగింది. దాట్ టెక్నికల్ గైడెన్స్ ఒక స్పెషల్ టీమ్ కూడా కాన్స్టిట్యూట్ చేసుకున్నాము అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ జంగారెడ్డిగూడెం ఎంవి సుభాష్. ఈ టీమ్ మనం ఫామ్ చేసి with all the technical expertise from DPO Eluru under the guidance of Jilla SP sir, manaki operation we have started. Ee operation chestunnappudu మనకి 4 అక్యూజ్డ్ దొరికారు. ఆన్ 11 మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బికాస్ ఆఫ్ దిస్ టెక్నికల్ ఎవిడెన్స్ మన 4 అక్యూజ్డ్ మనం వీ హ్యావ్ అప్రిహెండెడ్. ఈ 4 అక్యూజ్డ్ నుంచి మనం సీజర్ కూడా చేస్తాం. 50 kgs ఆఫ్ కాపర్ వైండింగ్స్ హ్యావ్ బీన్ సీజ్డ్. వాళ్ళ దగ్గర ఈ హ్యాక్సా బ్లేడ్, ఈ రెంచ్, స్పానర్ అలాంటి కొంచెం టూల్స్ కూడా మనకి దొరికింది. ఈ 4 అక్యూజ్డ్ దగ్గర నుంచి 4 2-wheelers కూడా వీ హ్యావ్ సీజ్డ్. కన్నుల పండుగ శ్రీ కోదండ రామాలయ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రామచంద్రపురం నందు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురం నందు మార్చిలో రామాలయ పునఃప్రతిష్ఠ అనంతరం మొదటి సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలలో భాగంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. ముగ్గుల పోటీలలో రంగురంగుల హరివిల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను కనువిందు చేశాయి. ఈ కార్యక్రమానికి శ్రీ కోదండ రామాలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పరిమి ధర్మరాజు, పరిమి సత్యనారాయణ, కొండ్రెడ్డి కృష్ణకిషోర్లు అధ్యక్షత వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మోతుకూరి నారాయణరావు, ఉపాధ్యక్షులు వరికుటి ధర్మయ్య, కార్యదర్శి కోరా రఘురాం, కోశాధికారి కొప్పారపు సురేష్, కోఆర్డినేటర్ పువ్వాడ విజయ రవీంద్రబాబు, సభ్యురాలు పువ్వాడ సీతమహాలక్ష్మి హాజరయ్యారు. ఈ ముగ్గుల పోటీలలో ఉత్తమ ప్రదర్శనను కనబరిచిన 3 మహిళలను విజేతలుగా ప్రకటించి వారికి పట్టుచీరలు బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, దాన్ని గుర్తు చేసుకోవడం కోసమే ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
జంగారెడ్డిగూడెంలో డాంగనగర్ నందు సంక్రాంతి వేడుకలలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జంగారెడ్డిగూడెం సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్, చార్టెడ్ అకౌంటెంట్ దకరపు కృష్ణ, భాస్కర్ ట్రావెల్స్ నిర్వాహకులు ఇమ్మడి బాలభాస్కర్, ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీనరసింహ ధన్ కుమార్, కౌన్సిలర్ లావణ్య పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అమృతుల రంగ, నెల్టూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. బతకడం అంటే కేవలం డబ్బులో బతకడం కాదు, గౌరవంగా బతికితే ఆ వ్యక్తి బాగా బతకడం. గౌరవం అనేది మనం చేసే పనులను బట్టి, మన నడవడిని బట్టి, మనం మాట్లాడే విధానాన్ని బట్టి వస్తుంది తప్ప నువ్వు ఎంత సంపాదించావు, నీకు ఎంత ఉంది అనే ఒక భ్రమలో ఈ రోజున యువత వెళ్తే కనుక ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉంది. దానికి కారణాలే ఈ రోజున ఈ బ్యాటింగ్లు కానీ, లేదా కోడి పందాలు కానీ, లేదా క్రికెట్ పందాలు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో రాత్రి మనం ఏదో డబ్బు సంపాదిస్తే బాగా బతకొచ్చని ఒక ఫ్యాంటసీలోకి వెళ్ళిపోయి ఇలా చెడు మార్గాలు బట్టి పాపం చెప్పులు ఏంటంటే మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజు మనం యువతనంతా కూడా చూస్తున్నాం. సంక్రాంతి పండుగలకు సొంత ఊర్లకు వచ్చేవారు ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని తీసుకురావద్దని జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనుబాబు తెలిపారు. ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ ఎక్సైజ్ చట్ట ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని ఇక్కడికి తీసుకురావడం నేరమని తెలిపారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని తీసుకువచ్చినట్లు మా తనిఖీలలో గుర్తిస్తే వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని అన్నారు. అందరూ కుటుంబ సభ్యులతో పండుగను ఆహ్లాదంగా జరుపుకోవాలని కోరారు. నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం ప్రాంత ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా పొరుగు రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి వచ్చే ప్రయాణికుల విజ్ఞప్తి, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రానికి తీసుకురావద్దు. అది మీరు తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టానికి బాధ్యులు అవుతారు. ఎక్సైజ్ చట్టం దృష్ట్యా నేరం అది. దయచేసి అలాంటి పనులు ఎవరు చెయ్యొద్దు. అలాంటి మద్యం తీసుకొస్తున్నప్పుడు మీ వాహనాలు పట్టుబడితే వాహనాలు కూడా జప్తు చేయడం జరుగుతుంది, మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. హ్యాపీగా సంక్రాంతి చేసుకుందాం. మన ప్రాంతానికి వచ్చి హ్యాపీగా సంక్రాంతి జరుపుకుని తిరిగి మళ్ళీ మన ప్రాంతాలు చేరుకునే వరకు ఇలాంటి కార్యకలాపాలు ఎవరు చెయ్యొద్దు. దయచేసి ఏలూరు ఎక్సైజ్ శాఖకు సహకరించండి. నమస్కారం. జంగారెడ్డిగూడెం ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి రంగవల్లిక ముగ్గుల పోటీలు అమరానంటాయి. అత్యంత ఆహ్లాదంగా, సంతోషంగా వేదికకు వచ్చినటువంటి ఇండియన్ స్కూల్ అధినేత గడ్డమనుగు సోమరాజు స్కూల్ ఆవరణలో పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో సోరంపూడి నాగమణి, కూచి లక్ష్మి, మదనంబేడు కృష్ణప్రియలు నిర్వహించగా 2 విభాగాలలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. మహిళా విభాగంలో అనిపెద్ది జగదీశ్వరి ప్రథమ బహుమతి 2000 రూపాయలను గెలుచుకోగా, రెండవ విజేతగా దేవులపల్లి సుమలత 1500 రూపాయలను, తృతీయ విజేతగా చింతా విజయశ్రీ 1000 రూపాయలను కైవసం చేసుకున్నారు. చల్లా విజయలక్ష్మి, కొప్పాక ఆనందదేవి, ఎల్లప్రగడ నాగలక్ష్మిలకు ఒక్కొక్కరికి 300 రూపాయల చొప్పున కన్సలేషన్ నగదు బహుమతి అందజేస్తారు. బాలికల విభాగంలో 2000 రూపాయల ప్రథమ బహుమతిని కుమారి ఇమ్మని ఐశ్వర్య, 1500 రూపాయల ద్వితీయ బహుమతిని కొప్పాక హైందవి, 1000 రూపాయల తృతీయ బహుమతిని జూలూరి జీవన హిమబిందు గెలుచుకున్నారని తెలిపారు. అనిపెద్ది వర్షశ్రీ, కొప్పాక ఆత్రేయ్, కొప్పాక శ్రీనివాసరావులు కన్సలేషన్ బహుమతులు అందుకున్నట్లు నిడదవోలు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ సభ్యులందరూ పాల్గొన్నారు. ప్రతి విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం సమాజంలో మన వైపు నుంచి, మన కుటుంబాల వైపు నుంచి అన్ని రంగాల్లోనూ మహిళలు ఆలోచించి సీరియస్గా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం కూడా ఇది. కనుక మహిళలకు కూడా ఒక విభాగం అతి త్వరలో ఏర్పాటు చేసుకున్నాం. అలాగే యువకులకు సంబంధించిన విభాగం కూడా ఏర్పాటు చేసుకున్నాం. మన తర్వాత భవిష్యత్తులో ఆలోచించి ఈ సూచన అందరూ దయచేసి పరిగణలోకి తీసుకుంటారని ఆలోచిస్తూ జై శ్రీరామ్. జంగారెడ్డిగూడెంలో పలు వార్డులలో నిర్మాణం చేపట్టిన సీసీ రహదారులు, బీటీ రహదారులను మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ముప్పుడు వీరాంజనేయులు, కౌన్సిలర్ అచ్యుతరామయ్య, వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. లక్ష్మీనారాయణ థియేటర్ నుండి బైపాస్ వరకు నిర్మించిన బీటీ రోడ్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1,40,00,000 రూపాయల వ్యయంతో 2022-2023 సంవత్సరం గ్రాండ్ తో అప్పుడు వైసీపీ పరిపాలనలో జనరల్ నిధులు 70 లక్షల రూపాయలు, 15 ఫైనాన్స్ నుంచి 70 లక్షల రూపాయలు కేటాయించి రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అలాగే పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్ లోని సీసీ రోడ్డు 17 లక్షల రూపాయలతో పూర్తి చేశామని తెలిపారు. ఇవన్నీ కూడా మున్సిపల్ ఫండ్ 15 ఫైనాన్స్ నిధులతో నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి మాట్లాడుతూ నాణ్యతను పరిశీలించినట్లు తెలిపారు. అలాగే ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా జంగారెడ్డిగూడెం అభివృద్ధికి సహకరిస్తే మరింతగా జంగారెడ్డిగూడెం అభివృద్ధి పథంలో ముందుకు నడిపించవచ్చని తెలిపారు. గడిచిన 18
8 నెలలుగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కాలేదని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తే బాగుంటుందని చైర్పర్సన్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఈ రాజేష్ తో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. మన జంగారెడ్డి మున్సిపాలిటీ బోర్డులోని మా కౌన్సిలర్లు వైస్ చైర్మన్ సహకారంతో జంగారెడ్డిగూడెం రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పైప్ లైన్లు కానీ ఇలాగ ఏ సందులో చూసినా, ఏ గొంతులో చూసినా మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న బోర్డులోనే జరిగినాయి. రోడ్లు కానీ, బోర్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగినాయి. కూటమి ప్రభుత్వం వచ్చి చాలా మేము వేసిన బోర్డులోనే వచ్చి రిబ్బన్ కటింగ్లు చేస్తున్నారు. అవి చాలా తప్పు. అయ్యి మీరు చేసి చూపించాలి. ఏదైనా సరే మేము ఉన్నప్పుడు మేము చేసినవి మీరు వచ్చి ఇలాగ రిబ్బన్ కటింగ్ చేయడం కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే చేస్తారు. మన పేదవాడు ఇవాళ లక్షాధికారి అయిన ఘనత ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. వైద్యం అందించాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. ప్రజలందరూ కూడా ఇదంతా అర్థం చేసుకుని మళ్ళీ జగన్ గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో జంగారెడ్డిగూడెం పట్టణం పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి ఈ రోడ్లకి సంబంధించి బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అలాగే స్ట్రీట్ లైట్లు కానీ దీని మీద మరి గౌరవ చైర్పర్సన్ గారు సహకారంతో ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందడానికి మా యొక్క మున్సిపాలిటీ బోర్డు చాలా కృషి చేసింది. అలాగే ఈ విషయంలో గౌరవ చైర్పర్సన్ గారు అలాగే వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు అందరూ కూడా చాలా సహకరించారు. ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా మరి అభివృద్ధి మాకు కావాలని చెప్పి ప్రజల యొక్క బాగు, ప్రజల యొక్క సంక్షేమం, పట్టణం యొక్క అభివృద్ధి మరి ఒక ఆలోచనతో ముందుకు సాగడం ఈ బోర్డు యొక్క గొప్పతనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి గత పంచాయతీల్లో కానీ, నగర పంచాయతీల్లో కానీ, మేజర్ పంచాయతీల్లో కానీ ఇంత అభివృద్ధి గతంలో కూడా ఎప్పుడు జరగలే. గత 30 సంవత్సరాల్లో మరి ప్రధానంగా శ్రీనివాసపురం రోడ్డు సుమారుగా 1.3 కిలోమీటర్స్ మున్సిపాలిటీ సాధారణ నిధులు అలాగే 15 ఫైనాన్స్ సహకారంతో మరి చైర్పర్సన్లు బోర్డు సహకారంతో మరి సుమారుగా 1,65,00,000 రూపాయలు మరి వెచ్చించి అభివృద్ధికి నాంది పలకడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ యొక్క కాలేజీ రోడ్లో, శ్రీనివాసపురం రోడ్లో ఉన్నటువంటి చివరి పాయింట్ అంటే నాగేంద్ర స్వామి గుడి వద్ద నుండి బైపాస్ వరకు కూడా సుమారుగా ఒక 200 మీటర్లు మిగిలి ఉంది. దాన్ని కూడా గత మీటింగ్లో సుమారుగా 25,00,000 రూపాయలు పెట్టి అందరూ సహకారంతో, చైర్మన్ గారి సహకారంతో, గౌరవ వైస్ చైర్మన్ సహకారంతో మరి ఆమోదించడం, దాన్ని కూడా టెండర్కి పిలవడం, ఆ టెండర్ కూడా కాంట్రాక్టర్ గుస్తేదారుడు మరి ముందుకు రావడం, అది కూడా పండగ వెళ్ళిన తర్వాత కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఒకే మాట మీద ఒక రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు సాగుతామని చెప్పి అభివృద్ధి విషయంలో సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున 2021 మార్చి 18న చైర్మన్ గారు, వైస్ చైర్మన్లు, కౌన్సిల్ సభ్యులందరం కూడా మేము ఎన్నికైన నాటి నుంచి ఇప్పుడు వరకు దాదాపుగా రేపు మార్చి 18తో మా పదవి కాలం ముగుస్తుంది. ఈ 5 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి శ్రీరాముల బొమ్మ దగ్గర నుంచి లక్ష్మీనారాయణ దాకా బీటీ రోడ్డు వేయడం జరిగింది. అలాగే లక్ష్మీనారాయణ థియేటర్ దగ్గర నుంచి శ్రీనివాసపురం జంక్షన్ దాకా బీటీ రోడ్డు 1,40,00,000 రూపాయలతో వేయడం జరిగింది. అలాగే సుబ్బంపేట రోడ్డు కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లలితమ్మ గుడి దాకా మేము వేయడం జరిగింది. ఇప్పుడు అలాగే చైర్మన్ గారు లలితమ్మ గుడి దగ్గర నుంచి బైపాస్ వరకు, అలాగే పాతది లలితమ్మ గుడి దగ్గర నుంచి ఇక్కడ శ్రీనివాసపురం రోడ్డు వరకు కూడా మళ్ళీ ఒక లేయర్ వేయడం జరిగింది. అలాగే బుట్టాయిగూడెం రోడ్డు వేయడం జరిగింది. అలాగే శ్రీనివాసపురం రోడ్డు వేయడం జరిగింది. అలాగే 2 హెల్త్ సెంటర్లు కట్టడం జరిగింది. 2 హెల్త్ సెంటర్లు ఎవరు హయాంలో కట్టారు? వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే పిహెచ్సీలు కట్టాలి, విలేజ్ క్లినిక్లు కట్టాలి, ప్రజలందరికీ వైద్యం అందుబాటులోకి రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రభుత్వంలో మేమందరం అప్పుడు ఆయన సపోర్ట్ చేస్తాం కాబట్టి సెంట్రల్ ఫండ్ తీసుకొచ్చి కట్టాం పిహెచ్సీలు. మీరు కూడా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, కూటమంతా ఏర్పడైంది కాబట్టి మీరు కూడా హెల్త్ సెంటర్లు కట్టండి. ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే ప్రయోజనాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు నెరవేర్చండి. అంతేగాని మేము కట్టినట్టు రిబ్బన్ కట్ చేసి మళ్ళీ మోడీ గారి అంటే మోడీ గారి నిధులు మేము తీసుకొచ్చి కట్టాం. ఇవాళకి 20 నెలలు అయ్యింది. ఇప్పుడు వరకు జంగారెడ్డిగూడెం పట్టణానికి 10 రూపాయలు తేలా. ఇవాళ మున్సిపాలిటీకి ప్రతి రోడ్డు తీర్మానం చేసే అధికారం చైర్పర్సన్ గారికి ఉంది. చైర్మన్, కౌన్సిల్ సభ్యులు తీర్మానం చేస్తేనే ఏ రోడ్డు అయినా, ఏ బిల్లులైనా అవుతాయి. జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ చైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు అధ్యక్షతన గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వివేకానంద చిత్రపటానికి పూలదండలు వేసి నివాళి అర్పించారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి దోసూరి సుబ్బారావు, డైరెక్టర్స్ చింతల శ్రీను, గొల్లపూడి కామరాజు, ఇనుములి వెంకటపాపారావు, కొంచాడి దుర్గాప్రసాద్, లైబ్రేరియన్
దుర్గారావు, తెలుగుదేశం సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, రాజాన పండు, అగ్రికల్చర్ మార్కెట్ వైస్ చైర్మన్ మరిశెట్టి సత్యనారాయణ, టీడీపీ పట్టణ కార్యదర్శి కోనేటి చంటి, బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్ స్వామి వివేకానంద చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ కొప్పక శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వామి వివేకానంద యువకులను ఉత్తేజపరుస్తూ భారతీయ సనాతన ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అమెరికా చికాగో సమావేశంలో తెలియజెప్పి విదేశీయులను సైతం ఆకర్షించారని, యువకులు ఆత్మవిశ్వాసంతో ఆరోగ్యంతో సమాజ వికాసానికి దోహదపడాలని, ఇనుప కండలు ఉక్కు నరాలు కల యువతే దేశానికి వెన్నెముక, సోమరిపోతులుగా ఉండకుండా పనినే దైవంగా భావించి చేయాల్సిన కార్యక్రమాలను స్పష్టమైన సంకల్పంతో నిర్మలమైన మనసుతో ఆచరించిన రోజున భారతదేశం శక్తివంతమైన దేశంగా ఉంటుందని ఉద్బోధించారని తెలిపారు. తెలుగుదేశం సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం గ్రంథాలయ నూతన కమిటీ నిర్వహించడం సంతోషమని, గ్రంథాలయ అభివృద్ధికి కావలసినటువంటివి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ప్రహరీ గోడ, ఫర్నిచర్, పుస్తకాలు అన్ని మంజూరయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులు సొరంపూడి సుబ్బరాయ శర్మ, టీడీపీ కార్యదర్శి రాధాకృష్ణ, బీజేపీ యువ మోర్చా జిల్లా కార్యదర్శి పెనుమర్తి సురేష్లు, సొలస రవికుమార్ పాల్గొన్నారు. చాటి చెప్పడము, అట్లాగే దృఢమైన మనస్తత్వంతో దేశంలో యువత పనిచేయాలి, దేశం కోసం పనిచేయాలి అని అనేక ప్రేరణాత్మకమైనటువంటి సందేశాలు ఇచ్చి యూత్ కి ఒక ఐకాన్ గా ఉన్నటువంటి వ్యక్తి. చికాగో సర్వమత సమ్మేళనానికి తిరిగి వచ్చినప్పుడు కూడా భారతదేశం దిగిన తర్వాత నేలపై పడుకొని పొరలాడారు ఆయన. శక్తి అంతా మీలోనే ఉంది, మీరు బలహీనులు అని భావించకండి, ధీరులై లెండి, మిమ్మల్ని మీరు నమ్మి పనిచేయండి, సోమరిపోతలుగా ఉండకండి, దేశం కోసం పనిచేయండి. తర్వాత పని 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 పనియే దైవం, పనియే జీవం. స్పష్టంగా ఇనప కండలు ఉక్కు నరాలు కలిగినటువంటి యువత ఈ దేశానికి అవసరం. అయితే దురదృష్టవశాత్తు కొంత యువత ఇవాళ చెడు వ్యసనాలు అంటే గంజాయి కానీ, లేకపోతే మత్తు మందులు, స్మోకింగ్, తర్వాత ఇలాంటి వ్యసనాలకు బానిసలయ్యి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అదే టైంలో కొంతమంది యువత మేధాశక్తితో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను, శాస్త్రవేత్తలు గాను, తర్వాత రకరకాల ఉద్యోగస్తులు గాను అగ్రస్థాయిలో ఉంటున్నారు. తేడా ఎక్కడ జరుగుతుంది అనేది తల్లిదండ్రులు గాను, సమాజం గాను, బాధ్యత గల ఉపాధ్యాయులు గానీ, రాజకీయ నాయకులైనా సరే, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఆలోచించి యువతని సక్రమమైన మార్గంలో నడిపి ఈ ప్రమాదకరమైనటువంటి గంజాయి, డ్రగ్స్, తర్వాత ఏదైతే మత్తు మందులు ఉన్నాయో వీటి నుంచి వదిలి సమాజం మంచి దోవలోకి వెళ్ళాలి. మంచి వ్యక్తులు సందేశాత్మకమైనటువంటి ప్రసంగాలు ఇవ్వాలి, యువతను మంచి నడవడిలోకి తీసుకెళ్లి వారి ఆశయాన్ని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. ఈరోజు శ్రీ స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా ఇక్కడ గౌరవ గ్రంథాలయ శాఖ చైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు గారు మరియు జంగారెడ్డిగూడెం బీజేపీ అధ్యక్షులు సుధాకర్ గారు మరియు కూటమి ప్రభుత్వం మొత్తం అందరూ కలిపి ఈరోజు స్వామివారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, ట్రెమండస్ పవర్ విత్ ఇన్ యూ, అద్భుతమైన శక్తి నీలో ఉంది. ఆ శక్తిని వినియోగించుకున్న రోజున మనం ఎన్నో విజయాలు సాధించగలం. ప్రతి ఒక్కరూ కూడా, యువత ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశానికి అత్యంత ముఖ్యమైన సంపద యువత. ముందు తరాలకి భావి భవిష్యత్తు, మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే యువత వల్ల అది సాధ్యపడుతుంది. 30% మాత్రం అభివృద్ధి పడకుండా 70% కూడా వ్యసనాలు కానివ్వండి, ఇతరత్ర వేరే వాటికి వెళ్ళిపోయి పాడైపోతున్నారు. అటువంటి యువతను మన పెద్దలైతే ఎవరైతే ఉన్నో వారందరూ కూడా మంచి చక్కని ఉపన్యాసాలతో, చక్కని స్వామి వివేకానంద సూక్తులతో, స్వామి వివేకానంద ప్రవచనాలు వారికి కాలేజ్ స్టూడెంట్స్ లో కూడా వారికి మార్పు తీసుకొచ్చి యువతను మంచి వైపు తిప్పితే మన భారతదేశం మరింత ఎంత అభివృద్ధి చెందుతుంది. ఈ సందర్భంగా మన భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన గౌరవ నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు పరుస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. మీ అందరి కోసం, మీలో ఒక అవేర్నెస్ నింపడం కోసం సిటీ డిజిటల్ అనేక కార్యక్రమాలను రూపొందిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువ సంకల్ప్ 2K25 కార్యక్రమంలో మన ప్రాంతం నుంచి ఒక ప్రైజ్ గెలుచుకున్నటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసే క్రమంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనకి దగ్గరలో ఉన్నటువంటి టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి బచ్చు చైతన్య గారు ఈ కార్యక్రమానికి వెళ్ళి యువ సంకల్ప్లో ఒక అవార్డును గెలుచుకొని యువశక్తికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచినటువంటి సందర్భం మీ అందరికీ షేర్ చేసుకునే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో పనులు ఉన్నప్పటికీ మన ఆహ్వానం నుంచి స్టూడియోకి ఇచ్చేసినటువంటి చైతన్య గారికి స్వాగతం పలుకుతున్నాం. ఒక కొత్త థాట్ని క్రియేట్ చేసి యువత మొత్తం అందరికీ కూడా మార్గదర్శకంగా నిలిచారు. మీరు ఎలా ఫీల్ అవుతారు సార్? చాలా ఆనందంగా ఉందండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి మీకు చిన్నప్పటి నుంచి చాలా ఇన్స్పిరేషన్ ఎవరు మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి? అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ యువ సంకల్ప్ 2K25 అది చూడగానే మీకు ఈ థాట్ ఎలా అరైజ్ అయింది? యువ సంకల్ప్ 2K25 నేను సెప్టెంబర్ ఎండింగ్లో చూశాను సార్. యాక్చువల్లీ వచ్చిన తర్వాత మీరు దానివల్ల ఉపయోగం ఉంటారా లేదా ఇది దీనివల్ల ఇబ్బంది పడతా ఉంటారు? నా యొక్క అనుభవం ప్లస్ నా యొక్క అబ్జర్వేషన్ ప్రకారం అనేది ఏ ఎర్రర్స్ ఉన్నాయంటారా? హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నట్టుగా డెఫినెట్లీ సార్. సో అందుకనే మనిషి కావాలి. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ వరప్రసాద్ చిత్రం విడుదల సందర్భంగా జంగారెడ్డిగూడెంలో పలు థియేటర్స్ సందడిగా మారాయి. లక్ష్మీ థియేటర్ ను పలు ఫ్లెక్సీలతో అలంకరించారు. తీన్మార్ డప్పులు మోగించారు. భారీ స్థాయిలో బాణసంచా పేల్చారు. మెగా అభిమానులు చిత్రాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. సూపర్ డూపర్ హిట్ అయిందని మెగా అభిమాని వలవల తాతాజీ తెలియజేశారు. కార్పొరేట్
కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కారం రాఘవ పిలుపునిచ్చారు. గోదావరి లోయ ప్రతిఘటన యోధుడు కామ్రేడ్ ధర్మన్న 25వ వర్ధంతి సందర్భంగా బొట్టాయిగూడెం మండలం లంకపాకల గ్రామంలో సోమవారం ధర్మన్న 25వ వర్ధంతి సభ నిర్వహించారు. ధర్మన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు గోగుల పండు అధ్యక్షత వహించగా కారం రాఘవ మాట్లాడారు. నా పేరు కారం రాఘవ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు బుట్టాయిగూడెం మండలం లంకపాకల గ్రామంలో కామ్రేడ్ ధర్మన్న 25వ వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఈ దేశంలో ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మతోన్వాదాన్ని ఈరోజు విచ్చలవిడిగా దాన్ని ప్రసారం చేస్తూ, అదేవిధంగా ఈరోజు ప్రధానంగా నక్సలిజాన్ని లేకుండా నేను చేస్తానని పగాడాలు పలుకుతున్నాడు. అయితే ఈ పగాడాలు పలకటం అనేది అతని కళ నెరవేరదు అనేది మేము ప్రధానంగా తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం అయ్యప్ప స్వామి క్షేత్రం నందు ఈ నెల 14వ తేదీ మకర సంక్రాంతి పురస్కరించుకుని ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, సాయంత్రం మకర జ్యోతి హారతి దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు చిన్ని వాసస్వామి తెలిపారు. స్వామి శరణమయ్యప్ప గురువాయగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో ఈ నెల 14వ తారీఖు బుధవారం ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, పుష్పాభిషేకం, సాయంత్రం 5:30 పల్లకి సేవ, 6:30 ఉంజల సేవ, 6:45 జ్యోతి దర్శనం. కావున ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించి జ్యోతిని తిలకించి స్వామివారి కృప పాత్ర కావాలని కోరుతున్నాము. మండలంలో ఉన్నటువంటి స్వాములందరూ కూడా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఇదే మా ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చి జ్యోతి దర్శనం చేసుకుని స్వామివారి కృపకి పాత్ర కావాలని కోరుతూ స్వామి శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప. ఆదివాసీల గుండెల్లో చిరస్మరణీయుడు కామ్రేడ్ ధర్మన్న అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ అన్నారు. గోదావరి లోయ ప్రతిఘటన యోధుడు, పశ్చిమ ఏజెన్సీ అజ్ఞాత నాయకుడు కామ్రేడ్ ధర్మన్న 25వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం ముత్రాస్పేటలో అమరవీరుల స్తూపం వద్ద ధర్మన్నకు నివాళులు అర్పించారు. చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ భూషణం అధ్యక్షతన జరిగిన ఈ సభలో కెవి రమణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు మొల్లేటి శ్రీను, వెంకటేశ్వరరావు, గంపల శ్రీను, పిఓడబ్ల్యూ నాయకులు రామలక్ష్మి, వాసుబైన శ్రీనివాస్, రొయ్యల శ్రీను, లక్ష్మీనారాయణ, సూర్యచంద్రం, సామేలు, పెద్ద శ్రీను, గంజి భద్రయ్య పాల్గొన్నారు. ధర్మన్న 1971 నుంచి 2001 మరణించే వరకు పశ్చిమ ఏజెన్సీలో ఆదివాసీల అభివృద్ధి కోసం, వారి కూలీ రేట్లు పెరగడం కోసం, వారి ఉపాధి అవకాశాలు మెరుగుదల కోసం, వారికి భూమి హక్కు కోసం అనేక పోరాటాలు నిర్వహించారు. ఆనాడు ఫారెస్ట్ ఆఫీసర్లకు వ్యతిరేకంగా, అదేవిధంగా భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా, సాహుకారుల దోపిడీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి ఈరోజు ఏజెన్సీలో ప్రతి గిరిజనుడికి భూమి ఉందంటే దానికి కారణం కామ్రేడ్ ధర్మన్న. ఆయన ఏ ఆశయం కోసం అయితే పోరాటం చేశారో ఆ ఆశయం నేటికి నెరవేరలేదు. ఒక మనిషిని వేరొక మనిషి దోపిడీ చేసే సమాజం నశించాలని పోరాటం చేశారు. కానీ నేడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విడిగా మతోన్మాదాన్ని ప్రవేశపెట్టి, కులోన్మాదాన్ని ప్రవేశపెట్టి రేట్లు విపరీతంగా పెంచి వేస్తుంది. జిఎస్టీ పేరు మీద అనేక రకాల ట్యాక్సులు విధిస్తూ ఈ రోజు సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేకుండా ఈ రోజు చేస్తుంది. ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. రోజు రోజుకి ప్రజల జీవన విధానం తీవ్రంగా పడిపోతుంది. మరో పక్క ఆదానికి, అంబానీకి దేశ సంపదని కట్టబెడుతున్నారు. మన భారతదేశ సంపద మెజార్టీ హిందూ ప్రజల సంపద. బిఎస్ఎన్ఎల్ గాని, రైల్వే గాని, విశాఖ ఉక్కు గాని, విమానయానం గాని మొత్తం సర్వ సంపదల ప్రైవేటీకరణకి నేడు ఉరులోకి తీసుకెళ్తుంది. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా దేశభక్తియుత పోరాటాలకి మనం సిద్ధం పడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో 27వ వార్డులో ఉన్న వడ్డెర సంఘం పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం పట్టణం తెలుగుదేశం పార్టీ తరపున స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, రాష్ట్ర సిట్టిబెల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబైన రామలింగేశ్వరరావు మాట్లాడుతూ వడ్డెర ఓబన్న 1807 జనవరి 11వ తేదీన కర్నూలు జిల్లాలో
నొససి గ్రామంలో జన్మించారని అన్నారు. ఆయన స్వతంత్ర సమరయోధుడిగా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నారని గుర్తు చేశారు. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి మంచి స్నేహితుడని, వీరిద్దరూ ఎన్నో ఉద్యమాలలో పాల్గొని విజయకేతనం ఎగురవేశారని కొనియాడారు. సీనియర్ టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్కుమార్, మద్దిపాటి నాగేశ్వరరావులు మాట్లాడుతూ బ్రిటిష్ వారు విధించిన అధిక శిస్తులు, గ్రామ పెద్దల జీతపద్యాలు నిలుపుదల చేసి ప్రజలను కూడా బాగా ఇబ్బంది పెట్టేవారని, బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసి ప్రజలను కాపాడేవారని, వడ్డెర ఓబన్న చేసిన త్యాగాలు మరువలేనివని తెలిపారు. 27వ వార్డులో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డెర ఓబన్న విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన వెంటనే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పరివి సత్తిపండు 5,000 రూపాయలు ప్రకటించారు. సీనియర్ టీడీపీ రావూరి కృష్ణ మాట్లాడుతూ తన వంతు కూడా ఆర్థిక సహాయం చేస్తానని, మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం పార్టీ మీకెప్పుడు అండదండలుగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, బూరుగుపల్లి సూరిబాబు, రాష్ట్ర పూసల సంఘం డైరెక్టర్ చేను ప్రసాద్, నాయుడు శ్రీను, సురేంద్ర, డైరంగుల వెంకట్, చిన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నాయకులుగా మనందరికీ చాలా అవసరం. ఎందుకంటే వారి ఆ రోజున చేసిన కష్టం వల్ల ఈ రోజున మనం ఈ సమాజంలో స్వేచ్ఛగా బతుకుతున్నాం. మరి బ్రిటిష్ వాడు తోలడానికి ఆయన పాత్ర ఎంత ఉందో మనకైతే పూర్తిగా తెలియదు. కానీ అలాంటి మహానుభావులు ఇలాంటి స్మరించుకునే అవకాశం రావటం మన పూర్వజన సూచనంగా భావిస్తూ మరి ఒక్కసారి వడ్డెర ఓబన్న గారికి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ నమస్కారం అండి. జంగాడూం పట్టణంలో 20వ వార్డు డాంగానగర్ లో ఏర్పాటు చేసిన ఈ వడ్డెర ఓబన్న స్వాతంత్ర సమరయోధుని యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ఇక్కడికి వచ్చిన పట్టణ నాయకులకి అలాగే వివిధ పార్టీ నాయకులందరికీ కూడా నా నమస్కారాలండి. ఓబన్న గారి జయంతి చేయటం మన వడ్డెర కులానికి కానీ అట్లాగే మొత్తం స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా మనం ఒక ఘనమైన నివాళి కింద ఉంటుందండి ఇది ఇట్లా జరుపుకోవటం. దీనికి కార్యక్రమానికి విచ్చేసి వడ్డెర ఓబన్న గారికి కూడా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు స్వతంత్ర సమరయోధుడు, రేనాడు వీరుడు వడ్డెర ఓబన్న గారి 218వ జయంతి సందర్భంగా మన జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి వడ్డెర కులస్తులందరూ ఏకమై మన నాయకుడికి ఘనమైన నివాళులు అర్పించాలి, ఘనంగా జయంత్యోత్సవాలు చేసుకోవాలని ఒక మంచి సంకల్పంతో, మంచి మనస్తత్వంతో మీరే కాదు మా కులంలో కూడా ఆనాడు స్వతంత్ర రావడానికి ఆనాడు తెల్ల దొరలని ఎదిరించి పోరాడిన వ్యక్తి మేము ఉన్నాం, మమ్మల్ని గుర్తించండి అని వేళ దేశవ్యాప్తంగా వడ్డెర ఓబన్న గారి జయంతి జరుగుతూ ఉంది. నేను కాలువలు ప్రాజెక్టులు స్థాపనకి ఎంతో కృషి చేశారు. ఈ వడ్డెర్లు అన్నది ఈ యొక్క మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే కాకు ఉన్న ఏరియాలో కూడా ఈ డ్రైనేజ్ మొత్తం కాలువలు ఎట్టి సృష్టికి ఈ కాలువలు కానీ ప్రాజెక్టులు కానీ నిర్మించడంలో ఈ యొక్క వడ్డెర్లు కీలక పాత్ర పోషించడం జరిగింది. రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ చర్యలు ఆపాలని అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పీడీ చట్టాన్ని ఎత్తివేసి జైలు నుండి విడుదల చేయాలని, బుట్టాయిగూడ మండలం ఇనుమూరు గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తారు. రైతు, వ్యవసాయ, కార్మిక, కర్షక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రజా ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ చర్యలు ఆపాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్ విడి ప్రసాద్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు కోకో రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర కోకో పండే జిల్లాల్లో పీజీఆర్ఎస్లో కోకో రైతు సమస్యలపై వినతిపత్రాలు, సామూహిక రాయబార కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలిపించింది. అందులో భాగంగానే ఏలూరు కలెక్టరేట్ వద్ద పీజీఆర్ఎస్ కార్యక్రమంలో సామూహిక రాయబార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కోకో గింజలు కొనుగోలు సీజన్ ప్రారంభమైంది. మరి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫార్మా ప్రకటించి ధర నిర్ణయించి ఆ ధరకు అనుగుణంగా కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టకపోవడం వల్ల గత సంవత్సరంలో మళ్ళీ కోకో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. గత ఏడాది ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ధర కోకో రైతులు ఇవ్వకపోవడం వల్ల దాదాపు 500 కోట్ల రూపాయల పైగా కోకో రైతులు నష్టపోయారు. మరి గత సంవత్సరం ఇచ్చిన హామీ ఏంటి? ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వచ్చే సంవత్సరం నుంచి ఆయిల్ పామ్ వల్లే ఒక ఫార్ములా పెట్టి ఫార్ములాకు అనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్ ధరలను అనుసంధానిస్తూ ఫార్ములా రూపొందించి దానికి అనుగుణంగా నేను ధర నిర్ణయించి అమలు చేస్తామని చెప్పారు. మరి ఇంతవరకు ఫార్ములా ప్రకటించలేదు. కోకోకి అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలని ఇప్పుడు ఏమైనా అక్కడ అన్ సీజన్ మనకి ఇక్కడ సీజన్ మన సీజన్ బీన్స్ బిగినైనా కానీ
అక్కడ అన్సీజన్ రేట్ కూడా మనకి ఇవ్వట్లేదు. వాళ్ళ సీజన్లో బీన్స్లో ఉన్నప్పుడు $7,000-8,000 ఉంది, ఇప్పుడు $5,000 ఉంది. $5,000 కూడా ఇవ్వట్లేదు మనకి. అందుకని మనకి కంపల్సరీగా సీజన్లో ఏ రేట్ ఉంటే అక్కడ ఏ సీజన్లో ఏ రేట్ ఉంటుందో ఆ రేటు మనకి చేయాలని మేము కోరుకుంటున్నాం. కోడి పందాలు నిర్వహించినా, పేకాట ఆడినా కఠిన చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆశించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని అన్నారు. సంక్రాంతి సెలబ్రేషన్స్ పండుగ వస్తుంది, అందరికీ శుభాకాంక్షలు. సో ఇది మున్నిట్టు మనం ఈ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, కాక్ ఫైటింగ్, ఈ ప్యాక్ ఆటం ఇలాంటి జరిగింది అంటే స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్. ఆల్రెడీ మనం ప్రివెంటివ్ యాక్షన్ చేసుకున్నాం. ఈ ప్రీవియస్ ఆర్గనైజర్స్, ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ఆర్గనైజర్స్ ఎవరున్నారు, పార్టిసిపెంట్స్ ఎవరున్నారు, వాళ్ళు ఐడెంటిఫై చేసి ప్రివెంటివ్ యాక్షన్గా వాళ్ళు బైండ్ ఓవర్ జరుగుతుంది. ఆల్రెడీ అరౌండ్ 150 people హ్యావ్ బీన్ బైండెడ్ ఓవర్ ఇన్ జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్. ఇంకా కూడా బైండ్ ఓవర్ చేస్తున్నాం. మనం ఈ కాక్ ఫైటింగ్ పిట్స్ అలాంటి డిస్ట్రక్షన్ కూడా ప్లాన్ చేసి చేస్తున్నాము. వేరియస్ కేసెస్ అండర్ ఏపీ గేమింగ్ యాక్ట్ సెక్షన్స్లో కూడా మనం 9(1) and 9(2) సెక్షన్స్లో కేసెస్ కూడా ఫైల్ చేసుకున్నాము. సో ఇది తర్వాత ఈ గ్యాంబ్లింగ్, ఈ సోషల్ మీడియాలో ప్రొపగెండా చేయడం, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఇది ప్రొపగెండా చేయడం, అలాంటి మిస్క్రియంట్స్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ అని ఇట్ ఈస్ బీయింగ్ వార్న్డ్. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవ కార్యక్రమాలలో భాగంగా 27వ రోజు కుడారాయి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కళ్యాణ మండపంలో విశేషంగా తీర్చిదిద్దిన రంగవల్లికలో 300కు పైగా గంగాలాలతో విశేష అక్కర అడిసెల ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేశారు. కార్యక్రమ విశేషాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు వివరిస్తూ, గోదాదేవి శ్రీరంగనాథునితో వివాహం జరిగితే తిరుమలిన్ జోలి దివ్యక్షేత్రంలో సుందర బాహుస్వామికి 108 గంగాలాల ప్రసాదాన్ని నివేదన చేస్తానని మొక్కుకుంటుందని, ఆ మొక్కును తరువాత కాలంలో భగవద్ రామానుజుల వారు తీరుస్తారని, అప్పటి నుండి ధనుర్మాసంలో 27వ రోజు కుడారాయి మహోత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. శత్రువులను పరాక్రమంతో, భక్తులను ప్రేమతో దగ్గరకు చేర్చుకునే విధంగా గోవిందుడా మేమంతా కలిసి నీతో కలిసి నేతితో వండిన పాయాసాన్ని ఆరగిస్తామని గోదాదేవి ఈ పాసురంలో పేర్కొంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా నడిపల్లి అంజన్రావు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ధర్మకర్త సురేంద్ర, వికాస్ తరంగని సభ్యులు, ధనుర్మాస గోష్ఠి సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కామవరపుకోట మండలం తడికిలపూడి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్ నందు సంక్రాంతి పండుగ సందర్భంగా మానవత స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ డైరెక్టర్ మర్రి సుధాకర్ రావు సతీమణి కీర్తిశేషులు అలివేలు మంగాకుమారి జ్ఞాపకార్థం వారి సౌజన్యంతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కంటికి ఇంపుగా రంగవల్లులను తీర్చిదిద్దారు. పండుగ సవడి గుర్తుకొచ్చేలాగా ముగ్గులతో ప్రతిబింబాలు వేశారు. వివిధ రకాల రంగులతో పండుగ వాతావరణం ఆకట్టుకునే చిత్రాలతో చిన్నపిల్లల నుంచి పెద్దలు సైతం పోటాపోటీగా ముగ్గులు వేశారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తారు. అనంతరం కోలాట ప్రదర్శన ఏర్పాటు చేశారు. హరిదాసుడి నాట్యాలు, గంగిరెద్దు విన్యాసాలు అలరించాయి. భోగి మంటలు వేశారు. ఈ కార్యక్రమంలో మర్రి సుధాకర్, పౌలూరి గాంధీ, తూత లక్ష్మణరావు, కొత్తపల్లి రజని, శ్రీనివాస్ రావుక, కరటూరి గంగాధర్ ప్రసాద్, జాదం నరేష్, మెరుగు సుందర్రావు, పొంతు వెంకటేశ్వరరావు, మొట్టికాయలి నాగయ్య, పొద్దుటూరి కమలాకర్, వంగపండు శ్రీనివాస్, రఫియా పర్వీన్ పాల్గొన్నారు. కూడా వారి సపోర్ట్ తోనే ఈ యొక్క సంస్థ ఈరోజు ఈ స్థాయికి దాదాపు 700 సభ్యులు వరకు వచ్చే స్థాయికి ఎదిగిందంటే అలాంటి మహోన్నత వ్యక్తులు వెనకమాల బ్యాక్గ్రౌండ్ నుండి బ్యాక్ బోన్ లాగా మమ్మల్ని నడపడం వల్ల ఈ యొక్క సంస్థ ముందుకెళ్తుందని చెప్పేసి తెలియజేస్తూ వారికి ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఎందుకంటే మానవతా సంస్థ ఈరోజు ఈనాటి కార్యక్రమం పెట్టడానికి ముఖ్య సూత్రధారి సుధాకర్ మాస్టర్ గారు కాబట్టి చాలా ధన్యవాదాలు తెలియజేస్తామండి. మరి ఈరోజు సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో భాగంగా మన తడికిలపూడి గ్రామంలో హై స్కూల్లో ముగ్గులు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మన సంస్థ వారి ఆధ్వర్యంలో, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్ గారు, అలాగే స్టాఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు ఇచ్చేసిన గ్రామ పెద్దలకు, అలాగే విద్యార్థులకు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా వాళ్ళని ఆదుకునే కోవటమే మానవతా ధర్మం. అలాంటి ప్రోగ్రాంలు ఇంకా మంచి ఎన్నో చేయాలని వాళ్ళ
స్థాపించిన దగ్గర నుంచి దీనిలో నేను గౌరవ డైరెక్టర్గా ఉన్నాను. సాధ్యమైనంత వరకు చేసే ప్రతి సేవా కార్యక్రమంలో నా వంతు సహకారం అందిస్తాను. మాకు మా మాస్టర్ ఇచ్చిన కమిట్మెంట్ అలాంటిది. ఏ విషయంలో కూడా మా రూపాయి మాత్రం మేము జేబులోంచి తీస్తాం, కానీ సంస్థ రూపాయిని ఎప్పుడు కూడా మేము పాడు చేయము. అలాగే మాకు దొరికే డోనర్స్ కూడా మంచి మంచి డోనర్స్ దొరుకుతారు. ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం ఎంత సంతోషంగా జరగడానికి కారణమైన ఈ డోనర్ గారు, మరి ఇలాంటి డోనర్లే వస్తారు. మరి ముఖ్యంగా ఇక్కడ ముగ్గులు వేస్తున్న మన బాలబాలికలకి, మహిళలకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే స్కూల్ గారికి, ఉపాధ్యాయులకు, అలాగే వివిధ గ్రామాల నుండి వచ్చిన ఆడపడుచులకు అందరికి కూడా నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు. చిన్నారులకు నా యొక్క దీవెనలు. ఈ స్పాన్సర్ కార్యక్రమానికి ఈ యొక్క సంతూర్ ఇవన్నీ వచ్చిన వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. సంక్రాంతి 14, 15, 16 తేదీలో ఉన్నాయండి. కానీ ఈ రోజు సంక్రాంతి పండుగలాగా అందరికి కూడా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాలు మానవతా సంస్థ వారు చేసినందుకు ఎంతో గర్వకారణం. మన యొక్క గ్రామానికి కూడా గర్వకారణం. జంగారెడ్డిగూడెంలో నూకాలమ్మ అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారి పంచలోహ ఉత్సవ లింగానికి సోమవారం సందర్భంగా పంచామృత అభిషేకాలు అర్చక స్వాములు నిర్వహించారు. భక్తులు హితోధికంగా వెండి రూపంలోను, ధన రూపంలోను అమ్మవారి వెండి చీర తయారీకి సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చిటికన రాంబాబు, హనుమంతరావు, తొమ్మలపల్లి వెంకటరమణ, నూకాంబిక సేవా బృందం సభ్యులు తదితర పట్టణ ప్రముఖులు, మహిళా కమిటీ సభ్యులు, సేవా బృందాల సభ్యులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ శ్రీచక్ర సహిత నవకాళీ మాత శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో విశేషంగా ఈ రోజు సోమవారం శ్రీ నర్మదా అమృతాభాణ లింగేశ్వర స్వామి వారికి పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగి ఉన్నది. అలాగే మనకు బుధవారం భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండగల్లో అమ్మవారు విశేషంగా అలంకారాలతో భక్తులకు దర్శనమీయనున్నారు. కావున భక్తులు 50 మంది కూడా శ్రీ శ్రీ నర్మదా అమృతాభాణ లింగేశ్వర స్వామి వారిని, శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ 2026 క్యాలెండర్ ను జనసేన సీనియర్ నాయకులు డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. సొసైటీ చైర్మన్ పారేపల్లి మణిబాబు, సభ్యులు ఉండవల్లి కేశవరావు, తేజేశ్వరరావు, సెక్రటరీ లక్ష్మీ హరిప్రసాద్, సేల్స్ ఉమెన్ యమునా రెడ్డిలు 2025 ఏప్రిల్ నుండి 2026 వరకు ఎరువుల అమ్మకం ₹1 కోటి దాటించిన సందర్భంగా కేక్ కట్ చేయించారు. సొసైటీ డైరెక్టర్ దల్లి రామాంజనేరెడ్డి పాల్గొన్నారు. ఉన్నతాధికారులు, రైతులు, తోటి ఉద్యోగులు సహాయ సహకారాలతో ఇంకా అభివృద్ధి చేస్తామని చైర్మన్ మణిబాబు తెలియజేశారు. బొట్టాయిగూడెం గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా యువజనోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భారతీయ జనతా పార్టీ నాయకులను, విద్యార్థులను ఉద్దేశించి స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తిని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి వంకా కాంచనమాల, బీజేపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపట్ల రామకృష్ణ, ఓబీసీ మోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్ పిల్లి అరవాల రాజు, ఎస్టీ మోర్చా జిల్లా కార్యదర్శి గూట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి గూట్ల ధర్మరాజు పాల్గొన్నారు. జీవిత ముఖ్యమైన ఘట్టాలని, విషయాల్ని వివరించడంతో పాటు దేశ ప్రజలకి స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి కారకుడైన స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఆనాటి భారత స్వాతంత్ర పోరాట సంగ్రామంలో భాగస్వామ్యమైన ప్రతి వ్యక్తిని ఇన్స్పైర్ చేసిన ఒక గొప్ప మహానుభావుడు, ఒక సింహ సాహసం కలిగిన వ్యక్తి. అటువంటి అద్భుతమైన భావజాలం కలిగి ప్రపంచం నలుమూలల ఆయన యొక్క భారతీయ మున్సిపాలిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సిడిఎంఏను చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు. చింతలపూడి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలంటూ సోమవారం రాష్ట్ర సచివాలయ పరిధిలో సిఆర్డీఏ కార్యాలయంలో సంపత్ కుమార్, డిప్యూటీ సిడిఎంఏ అనురాధలను కలిసి విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ
అభివృద్ధికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తో పాటు సగంలో నిలిచిపోయిన సచివాలయాల నిర్మాణం కూడా పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాటి అప్పారావు, చిట్లూరి ధర్మరాజు, చిట్లూరి గంగాధర్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో నిర్మాణం చేపట్టిన బీటీసీసీ రహదారులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. ట్రాన్స్ఫార్మర్ చోరీకి పాల్పడిన 4 దొంగలను అదుపులోకి తీసుకున్న తడికిలపూడి పోలీసులు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదంటున్న ఏఎస్పీ సుస్మితా రామ్నాథన్. జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెంలలో ఘనంగా జరిగిన స్వామి వివేకానంద జయంతోత్సవాలు. ఘన నివాళి అర్పించిన నాయకులు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో కన్నుల పండుగ కుడారాయి ఉత్సవం. ఇతర రాష్ట్రాల మందును తీసుకొస్తే చర్యలు తప్పవంటున్న జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సిఐ శ్రీనుబాబు. వార్తలు సమాప్తం. నమస్కారం. సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. మీ అందరి కోసం, మీలో ఒక అవేర్నెస్ నింపడం కోసం సిటీ డిజిటల్ అనేక కార్యక్రమాలను రూపొందిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువ సంకల్ప్ 2K25 కార్యక్రమంలో మన ప్రాంతం నుంచి ఒక ప్రైజ్ గెలుచుకున్నటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసే క్రమంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనకి దగ్గరలో ఉన్నటువంటి టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి బచ్చు చైతన్య గారు ఈ కార్యక్రమానికి వెళ్ళి యువ సంకల్ప్లో ఒక అవార్డును గెలుచుకొని యువశక్తికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచినటువంటి సందర్భం మీ అందరికీ షేర్ చేసుకునే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో పనులు ఉన్నప్పటికీ మన ఆహ్వానం నుంచి స్టూడియోకి ఇచ్చేసినటువంటి చైతన్య గారికి స్వాగతం పలుకుతూ ఒక కొత్త థాట్ని క్రియేట్ చేసి యువత మొత్తం అందరికీ కూడా మార్గదర్శకంగా నిలిచారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా ఆనందంగా ఉందండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి మీకు చిన్నప్పటి నుంచి చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వడం మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి? అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ యువ సంకల్ప్ 2K25 అది చూడగానే మీకు ఈ థాట్ ఎలా అరైజ్ అయింది? యువ సంకల్ప్ 2K25 నేను సెప్టెంబర్ ఎండింగ్లో చూశాను సార్. యాక్చువల్లీ వచ్చిన తర్వాత మీరు దానివల్ల ఉపయోగం ఉంటారా లేదా ఇది దీనివల్ల ఇబ్బంది పడతా ఉంటారా ఫ్యూచర్లో? నా యొక్క అనుభవం ప్లస్ నా యొక్క అబ్జర్వేషన్ ప్రకారం అనేది అంటే ఏ ఎర్రర్స్ ఉండవంటారా? హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నట్టుగా డెఫినెట్లీ సార్. సో అందుకనే మనిషి కావాలి.